వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెసర వడియాలతో టమాటా మెంత కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, కర్రీకి సరిపడా. అందులో ఈ పెసర వడియాలు నేను సమ్మర్లో పెట్టాను. ఇవి ఎలా పెట్టాలో మళ్ళీ పెట్టి చూపిస్తాను, నేను ఒక వీడియో తీస్తాను. చాలా బాగుంటాయి. మనం మినపప్పుతో పెట్టుకుంటారు వడియాలు, అలాగే ఇది కూడా పెసరపప్పుతో. ఇప్పుడు ఆ పెసరపప్పు వడియాలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలర్ వస్తాయి. తీసి పక్కకు పెట్టుకొని కర్రీ ప్రాసెస్ చూపిస్తాను. మనం ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసినా పర్వాలేదు. కొద్దిగా వేసాను నేను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. టమాటా కూడా కొంచెం పుల్లగా ఉన్న టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఒక గుప్పెడు మెంతాకు వేస్తున్నాను. మెంతాకు వేసుకొని అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకున్నాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటో, ఇప్పుడు టమాటో వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. దాదాపు ఇవి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది టమాటో. ఆనియన్స్ చిన్నవి ఒక 5-6 వేసుకున్నాను. టమాటో ఒక హాఫ్ కేజీ వేసుకోవాలి. టమాటో ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కర్రీకి ఆనియన్స్ కంటే. ఇప్పుడు టమాటో మగ్గడానికి ఆనియన్స్ అలాగే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని టమాటో బాగా మగ్గాక చూడండి, ఇలా వాటర్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అందులోకి మనం అన్ని స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేస్తున్నాను. టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 2-3 వేసాను. ఒక 2 స్పూన్స్ అలా కారం వేసాను. మనం సాల్ట్ ఆల్రెడీ టమాటో మగ్గడానికి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసాను, 1 స్పూను ధనియాల పొడి వేసాను. వేసి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని ఆయిల్ కూడా కొంచెం ఈ కర్రీకి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి అన్ని మసాలాలు అంత స్పైసెస్ కలిసేలాగా మగ్గించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వడియాలు వేసుకోవాలి. వడియాలు ఉడికిపోవడానికి త్వరగానే ఉడికిపోతాయి ఇవి పెసరపప్పు వడియాలు. ఇప్పుడు వడియాలు వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మంచిగా మగ్గి కొంచెం ఆయిల్ వస్తుంది. ఇది కొంచెం జీలకర్ర, మెంతులు ఒక 1/2 స్పూన్ అలా వేసుకున్నాను. టమాటోకి ఈ పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారైనా ట్రై చేయండి పెసర వడియాలు ఉన్నవాళ్ళు. లేకపోతే నేను సమ్మర్లో పెట్టి చూపిస్తాను పెసర వడియాలు ఎలా పెట్టుకోవాలో. ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత బాగుంది. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో పెసర వడియాలు కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం కామెంట్ పెట్టండి.